టేకౌట్ చేసింది మన పండారి గారు, శేఖర్ యాదవ్ గారు. యాక్చువల్గా ముందు మాట్లాడిన శేఖర్ యాదవ్ గారు నా కంపెనీకి గత 15 సంవత్సరాలుగా లీగల్ అడ్వైజర్ ఉన్న వ్యక్తి. నేను ఎస్ఎంవివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ ఆర్గనైజేషన్ని సుమారుగా ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏపీ అండ్ తెలంగాణలో 2 స్టేట్స్లో కూడా వ్యాపారం జరుగుతూ సుమారు ఇప్పటి వరకు 56 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. నా దగ్గర సుమారుగా కొన్ని వేలల్లో ఎగ్జిక్యూటివ్స్, కొన్ని వేలల్లో కస్టమర్స్, ఆ కస్టమర్లు మనల్ని పొందుతూ రోజు రోజుకి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసుకుంటూ సుమారుగా ఇప్పటి వరకు ఒక జస్ట్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1.5-2 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ సంస్థ విజన్ వివికే హౌసింగ్ అనే సంస్థ సుమారుగా 1000 crores టర్నోవర్తో నడుస్తుంది. 1000 కోట్ల రూపాయలు టర్నోవర్తో నడిచే ఈ సంస్థ మరి ఈ మధ్య కాలంలో వచ్చిన మీకు తెలుసు రియల్ ఎస్టేట్ అనేది కొంచెం ఇబ్బంది జరిగింది అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు ఇబ్బంది కాదు, తెలివైన వ్యక్తి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి టైంలోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో నా దగ్గర ఆల్రెడీ మార్కెట్ జరుగుతున్న టైంలో అనుకోకుండా నేను మా శేఖర్ గారు మా వకీల్ చెప్పేసరికి నేను ఆ మీటింగ్ విజిట్ చేశాను. విజిట్ చేస్తే ఆ మీటింగ్లో నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. సో ఎవరు ఇక్కడ డబ్బులు తిరిగి చేస్తూ మరి ప్లాటు మనం అమ్ముతున్నాం, మనకు డబ్బులు ఇస్తున్నారు, అక్కడితో క్లోజ్. ఎందుకంటే మనం చేసిన కాన్సెప్ట్ ఇది. కానీ దీన్ని ఒక కొత్త కాన్సెప్ట్లో తీసుకెళ్ళి కట్టిన డబ్బులు కూడా వెనక్కి రిటర్న్ ఇవ్వడం అంటే ఇదేదో పెద్ద ఆశ్చర్యకర విషయం. ఒకసారి తెలుసుకుందాం అని అనుకు చూసుకుంటే నాకు మా వకీల్ సాబే ఎగ్జాంపుల్ అయితే ఆయన అక్కడ 11,000 రూపాయలు గజం, ఒక 200 గజాలు ఆయన కొనడం, ఆయనే ఒక 22 లక్షల రూపాయలు కట్టడం, దాని మీద ఆయన ఒక ఆపర్చునిటీతో డైలీ రిటర్న్స్ తీసుకోవడం, ఆయన ఫోన్ తీసుకుని బుక్ తీసుకుని డైలీ పెన్ తోటి ఈరోజు ఎన్ని డాలర్లు వచ్చి ఈరోజు ఎన్ని డాలర్లు వచ్చి చూడండి సార్ ఇప్పుడే నేను మార్చాను అని అంటే అదే ఈయన యాక్చువల్ లీగల్గా ఎన్నో కొన్ని వందల మందికి న్యాయం చెప్పే వ్యక్తి. ఇతను ఎలాంటి వాటిలో డబ్బులు కట్టారంటే సంస్థను చూసి కట్టారా, సంస్థ యజమానిని చూసి కట్టారా, లేదా భూమిని చూసి కట్టారా, లేదా పక్కోళ్ళు ఎవరైనా మోటివేట్ చేస్తే వాళ్ళని చూసి మోటివేట్ అయ్యాడా అని నేను ఎవరిని అర్థం చేయలేదు. ఈ సంస్థ చైర్మన్ ఎంపీగా నేను